నమస్కారం, వాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. వరల్డ్ దోహా పోర్ట్ చేపల పోటీ 3వ ఎడిషన్ మే 13 నుండి 16 వరకు జరగనుంది. ఖతార్ జిల్లాలో 4 రోజుల పాటు జరిగే పోటీ చేపల వేట కోసం ఖతార్ నలుమూల నుంచి జట్లు పాల్గొంటాయి. అన్ని రకాల నౌకలకు సముద్రయానాన్ని పూర్తిగా పునఃప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పోటీలపై ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో 132 జట్ల నుండి 578 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీలో ఇప్పటివరకు జరిగిన పోటీల కల్లా అత్యంత విలువైన బహుమతులను అందజేయనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు GWM ట్యాంక్ 500, రెండవ స్థానానికి GWM ట్యాంక్ 300 మరియు మూడో స్థానానికి హవాల్ H9 వాహనం ఉంటాయి. 4వ స్థానంలో నిలిచిన విజేతకు హౌలల్ బోట్ ఫ్యాక్టరీ అందించిన పడవ లభిస్తుంది. 5వ స్థానం నుండి 10వ స్థానం వరకు నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు. పోటీలో భాగంగా ఆయా జట్లు అతిపెద్ద కింగ్ ఫిష్ కోసం పోటీ పడడానికి వరల్డ్ దోహా పోర్ట్ నుండి బయలుదేరతాయి. పట్టుకున్న చేపల బరువు ఆధారంగా విజేతలు నిర్ణయిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీ మే 16 సాయంత్రం వరల్డ్ దోహా పోర్టులో జరిగే న్యాయ నిర్ణయం మరియు బహుమతుల ప్రదానోత్సవంతో ముగుస్తుంది. రోజుకు 60 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల మంచినీటిని ఉత్పత్తి చేసే కొత్త డీసాలినేషన్ ప్లాంట్ పుజారాలో రాబోతోంది. దీనికి ఒప్పందం ప్రకారం 60 మిలియన్ల ఇంపీరియల్ గ్యాలన్ల శుద్ధి చేసిన నీటి ఉత్పత్తి సామర్థ్యంతో పాటు 18 గంటలకు సరిపడా నిల్వ సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ ప్లాంట్ ఒమన్ గల్ఫ్లోని పుజైరా పోర్టులో కీలకమైన సముద్రం మరియు భూ మౌలిక సదుపాయాలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయబడుతుంది. ఎతిహాద్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అభివృద్ధి మరియు పెట్టుబడి విభాగం పుజైరా ఇండిపెండెంట్ వాటర్ ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ కోసం ఇన్ఫ్రా మరియు లాంటేనియా అగ్వాస్లతో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ ఒప్పందాలపై సంతకం చేసింది. దీని మొత్తం పెట్టుబడి విలువ దిర్హాం 1.046 బిలియన్లు. ఈ ప్రాజెక్ట్ సివిల్ పనులు, ప్రాసెస్ సిస్టమ్లు మరియు కమిషనింగ్తో సహా సుమారు 30 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ ప్లాంట్ పుజైరాలో మరియు ఎతిహాద్ WE సర్వీస్ ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న గృహాలు, వ్యాపారాలు, పరిశ్రమలు ముఖ్యంగా అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో మంచినీటి సరఫరాను అందిస్తుంది. అబుదాబిలో జరిగిన మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్ ఎగ్జిబిషన్లో ఈ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎతిహాద్ WE చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డెవలప్మెంట్ కంపెనీ చైర్మన్ అయిన ఇంజనీర్ యూసిఫ్ అహ్మద్ అల్ అలీ, NMDC గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన డాక్టర్ యూజర్ జగ్లున్ హాజరయ్యారు. లైసెన్స్ లేకుండా వైద్య వృత్తిని కొనసాగించేందుకు అనధికార గర్భస్రావ ప్రమోటింగ్ డ్రగ్ కేసులు దోషిగా తేలిన ఒక ప్రవాసికి 6 నెలల జైలు శిక్ష మరియు SR లక్ష జరిమానా విధించారు. వైద్య వృత్తుల నిర్వహణ చట్టం మరియు దాని నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే అనధికారికంగా గర్భస్రావానికి మెడిసిన్ విక్రయానికి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహించినట్లు పేర్కొంది. రియాద్ ప్రాంతంలో వైద్యపరమైన నిబంధనల ఉల్లంఘన దానిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. లబ్ధిదారుల భద్రతను కాపాడడానికి మరియు ఆమోదించబడిన ఆరోగ్య నిబంధనల అమలును నిర్ధారించడానికి చేపట్టిన నిరంతర పర్యవేక్షణ ప్రయత్నాల్లో భాగంగా జరిగిన తనిఖీ ఈ కేసు బయటకొచ్చిందన్నారు. ఏమైనా ఉల్లంఘనల గురించి తెలిస్తే కాల్ సెంటర్ నంబర్ 937 ద్వారా తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారత విమానయాన సంస్థలు విమాన సర్వీసులను త్వరగా పునఃప్రారంభించడంపై భారత్, కువైట్ చర్చలు జరిపాయి. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడు HC షేక్ హమూద్ ముబారక్ హమూద్ అల్ సబాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విమానయాన రంగంలో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను తెలియజేశాయి. కువైట్ నుండి భారతీయ విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలను త్వరగా పునఃప్రారంభించేందుకు వీలు కల్పించడంపై కూడా చర్చించారు. కువైట్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ ప్రవాస సమాజానికి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడం, మరింత సౌకర్యాన్ని కల్పించడంపై ఈ చర్చలు కొనసాగాయి. భారత్, కువైట్ మధ్య మెరుగైన విమానయాన ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి మరియు 2 దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి మరింత సహకారంపై ఇరు దేశాల అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి గౌరవనీయురాలు ఎవెట్ కూపర్తో ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. అలాగే గల్ఫ్ మరియు హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన సముద్రయానాన్ని పునరుద్ధరించడానికి, ఉద్రిక్తతను తగ్గించే మార్గాలు మరియు రాజకీయ దౌత్యపరమైన పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంపై టెలిఫోన్లో చర్చించారు. ఉద్రిక్తతను అరికట్టడానికి చర్చలు జరపాలని తెలిపారు. కువైట్ రాష్ట్ర విదేశాంగ మంత్రి షేక్ జరా జాబెర్ అల్ అహ్మద్ అల్ సబాతో కూడా
సయ్యద్ బదర్ టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఈ చర్చలో తాజా ప్రాంతీయ పరిణామాలపై, ముఖ్యంగా ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలు, రాజకీయ విధానాలు పటిష్టం చేయడం, పరస్పర అవగాహన, తర్కానికి ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వంలో సాధించిన విజయాలను పరిరక్షించడం వంటి అంశాలపై చర్చించారని ఒక ప్రకటనలో తెలిపారు. యూఏఈలో అత్యంత ప్రాచుర్యం పొందిన మేనేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగంపై కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకింగ్ సేవలపై నిషేధం, సైబర్ నేర చట్టాల అమలు, గ్రూప్ అడ్మిన్ల బాధ్యతలు, కోర్టులో చాట్ల వినియోగం, అలాగే కొత్త వెబ్ కాలింగ్ ఫీచర్ వంటి అంశాలపై అధికారులు, న్యాయ నిపుణులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ మే 1 నుంచి బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు వాట్సాప్ వంటి ఇన్స్టెంట్ మేనేజింగ్ యాప్ల ద్వారా కస్టమర్ సేవలు అందించాలని నిషేధించింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 15న జారీ అయ్యాయి. కస్టమర్ డేటా పంపించడం, లావాదేవీల ధృవీకరణ, ఓటీపీలు పంపడం, ఆర్థిక పత్రాల మార్పిడి వంటి సేవలు ఇకపై వాట్సాప్ ద్వారా నిర్వహించరాదు. బ్యాంకులు, ఎక్స్చేంజ్ హౌజులు, ఇన్సూరెన్స్ సంస్థలు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మోసాలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం, విదేశీ సర్వర్లలో సమాచారం నిల్వ ఉండే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వాట్సాప్ ప్రైవేట్ చాట్లు, గ్రూపులలో జరిగే సంభాషణలు కూడా యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల పరిధిలోకి వస్తాయని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధృవీకరించని సమాచారం ఫార్వర్డ్ చేయడం, అనుమతి లేకుండా ఫోటోలు పంచుకోవడం, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు చేయడం వంటి చర్యలకు భారీ జరిమానాలు లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 2026 మార్చిలో తప్పుడు డిజిటల్ కంటెంట్ ప్రచారం చేసిన కేసులో 35 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం కూడా రీపబ్లికేషన్ కింద పరిగణించబడుతుందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ప్రతి సందేశాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం లేకపోయినా చట్టవిరుద్ధ కంటెంట్ను నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. సైబర్ క్రైమ్ చట్టంలోని ఆర్టికల్ 53 ప్రకారం అక్రమ కంటెంట్ను తొలగించకుండా కొనసాగనిస్తే అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణించవచ్చు. అందువల్ల చట్టవిరుద్ధ పోస్టులను వెంటనే తొలగించడం, సంబంధిత సభ్యులను హెచ్చరించడం లేదా గ్రూప్ నుంచి తొలగించడం మంచిదని సూచిస్తున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ కసేషన్ ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. సరైన ఫోరెన్సిక్ ధృవీకరణ తర్వాత వాట్సాప్ సందేశాలను కోర్టులో సాక్ష్యాలుగా ఉపయోగించవచ్చని పేర్కొంది. మెసేజ్లు మార్పులు చేయబడే అవకాశం ఉండడంతో వాటి నిజ స్వరూపాన్ని నిర్ధారించడం తప్పనిసరని కోర్టు తెలిపింది. వ్యక్తిగత హక్కులు, బాధ్యతలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులో వాట్సాప్ చాట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. వాట్సాప్ వెబ్లో తొలిసారిగా నేరుగా వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అదనపు సాఫ్ట్వేర్ అవసరం లేకుండా బ్రౌజర్ నుంచి కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో అందరికీ విడుదల చేసే అవకాశం ఉంది. స్క్రీన్ షేరింగ్ సదుపాయం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే యూఏఈలో ఈ సేవల అమలు టెలికమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.